GR9 తెలుగు టీవీకి స్వాగతం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానాలు కాపాడేది నేతన్న. అటువంటి నేతన్నలు నేడు సిరిసిల్లాలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. దీనికి చూసుకున్నట్లయితే గత 40 రోజుల కాలంలో 5 మంది నేత కార్మికులు ఇక్కడ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనికి ప్రధాన కారణము ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ వెంటనే ఉపాధి కల్పించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు సిఐటి ఆధ్వర్యంలో విన్నవించి పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వము పట్టించుకోకపోవడం, సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను ఐక్యం చేసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మరి సిరిసిల్లాలో నేతన్నల ఆకలి కేకలను ప్రభుత్వానికి వినిపిస్తూ వేలాది మంది నేతన్నలతో మరి నేతన్న గర్జన సభను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ఇక్కడ వస్త్ర పరిశ్రమలు నెలకొన్న సంక్షోభాన్ని నివారిస్తామని చెప్పి పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, కార్మికులకు రావాల్సిన యారం సబ్సిడీ అందించి పూర్తి స్థాయిలో నిరంతరం ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారం కేవలం ఒక 50 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినట్టు ప్రకటించి ఆ విడుదల చేసినటువంటి 50 కోట్లను కూడా ఇక్కడ యజమానులకు ఇవ్వకుండా ఆసాములకు యజమానులకు మధ్య వివాదాలు సృష్టించే విధంగా మళ్ళీ పొమ్మన లేక పొగబెట్టినట్లు మరి మళ్ళీ వీళ్ళు ఏదైతే 50 కోట్ల రూపాయలు యజమానుల అకౌంట్లో పడితే వాళ్ళు మళ్ళీ ఉత్పత్తి చేసి కొంత పని కల్పించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రకంగా చేయడం వల్ల మరి ఇక్కడ యజమానులు ఉన్న ఉపాధి కూడా బంద్ పెట్టే పరిస్థితి నెలకొనడం వల్ల ఇక్కడ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు రోజుకొకరు చొప్పున ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది. గతంలో తడక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు బీవైనర్కి చెందినటువంటి అతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ నగర్కి చెందినటువంటి శ్రీపురం లక్ష్మీనారాయణ కావచ్చు, అదేవిధంగా నెహ్రూ నగర్కి చెందినటువంటి ఈగరాజు కావచ్చు. ఈరోజు ఉదయం తంగలపల్లి మండలం ఇందిరానగర్ కాలనీకి చెందినటువంటి మరి ఆంకారపు మల్లేశం అనే నేత కార్మికుడు మరి తన భార్య కాలు విరగడం వల్ల అనారోగ్యానికి బాలవుతుంది. ఉపాధి కావాలని చెప్పి ఈరోజు పొద్దున 3 కార్ఖానలో పని కోసం వెతికి వేసారి పని దొరకకపోవడంతో పని వెనకాలనే ఉన్న చెట్టుకు తాను పనిచేస్తున్నటువంటి తాడే ఉరితాడుగా మార్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికిప్పుడే ఒక గంట వ్యవధిలోనే ఇక్కడ పద్మనగర్లో ఇక్కడ ఉన్నటువంటి అడిచర్ల సాయికృష్ణ అనే వార్పింగ్ కార్మికుడు కూడా 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవి మేము కార్మికుల ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలుగా మేము తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు